హాయ్ హలో వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ చాంది. మనతో పాటు ఉన్నారు సోహెల్ గారు. హలో సోహెల్ గారు. హలో. ఎక్కువ కంటెంట్ ఇమ్మన్నారు కదా, చెప్పండి. మీరు ఎంత మాట్లాడితే మాకు అంత కంటెంట్ వస్తుంది. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. లోడ ఏదో మాట్లాడుతూనే ఉంటా. టీవీ కోసం కూడా ఒక 2 words. టీవీ కోసం హిట్ టీవీ ఎప్పుడు జీవితాంతం హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో బిగ్ బాస్ తర్వాత మీ లైఫ్ ఇట్లా చేంజ్ అవుతుందని మీరు ఊహించారా? నేను ఊహించుకోలేదు. ఆ దేవుడు ఊహించిండు. ఆయన ఊహించిండు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. కానీ ఒకటే నమ్ముతా, మనం జీవితంలో ఒకటి అనుకొని సాధించాలి ఇది అని చెప్పేసి పరిగెత్తుకుంటా పోతే ఏదో ఒకరు సాధిస్తాం. డౌన్ అవ్వకుండా, వెనక బ్యాక్ స్టెప్ వేయకుండా చేస్తే డెఫినెట్లీ మనం ముందుకెళ్తాం. మీ బూట్ కట్ బాలరాజు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? ఇది యాక్చువల్లీ December 30 అనుకున్నాం. బట్ సలార్ సినిమా ట్రైలర్ చూడంగానే మేము 10 అడుగులు వెనకేసేసి ఇప్పుడే వద్దిగా అని చెప్పేసి January 26 అనుకున్నాం. భయపడి వెనక్కేసారా లేదంటే ప్రభాస్ మీద అభిమానంతో? లేలే, అంటే అలా అని కాదు, థియేటర్స్ దొరకాలి కదా దానికి. అంతేగాని అభిమానం లేదు. అభిమానం ఎందుకు లేదండి? అదేందండి, ప్రభాస్ గారు అంటే అందరికి ఇష్టము, అందరికి డార్లింగ్ ఆయన. అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అడగదు. నో హేటర్స్ ఆయనకి. గమ్మత్ ఆల్బమ్ సాంగ్ తీశారు, చాలా అంటే చాలా బాగుంది. అది చేయడం మీకు ఎలా అనిపించింది? హ్యాపీగా ఉంది. ఒక లవ్ సాంగ్ యూట్యూబ్లో 10 మంది ఊరికి సరదాగా చూస్తారు అని ఇష్టపడే వాళ్ళు, ఇంట్లో వాళ్ళు సరదాగా పొద్దున్న లేచి యూట్యూబ్లో పెట్టుకోవచ్చు సాంగ్. అట్లా మిస్టర్ ప్రెగ్నెంట్ చేసేటప్పుడు ఈ స్టోరీ విన్నప్పుడు ఇది నేను చేయడం ఏంటి, నేను చేయను అని ఏమైనా అన్నారా? మిస్టర్ ప్రెగ్నెంట్ నేనే చేయమన్నా. మీరే చేయండి. నేనే చేయమన్నా. ఆయన వేరే స్టోరీ చెప్తే ఇదే చేయాలి. అది చేస్తేనే సోహెల్ గారు ఇంకా ఒక బతుకున్నాడు. అంటే కొంచెం ఎంతో కొంత పేరు వచ్చింది దానివల్ల. అసలు లేడీస్ కోసం మీరు అంత బాగా తీశారు కదా, మీకు ఎలా అనిపించింది? హ్యాపీగా అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరు ఓటీటీలో చూసి చాలా మంది ఒక రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ వెరీ హ్యాపీ ఫర్ మీ. చాలా మంది లేడీస్ ఒక రెస్పెక్ట్గా లైక్ చాలా బాగా తీసినాం, మా గొప్పతనం గురించి చెప్పినాం, సినిమా చాలా బాగుంది, ఏడ్ చేసాము, అది అంటే హ్యాపీ అనిపించింది. వెబ్ సిరీస్ ఎప్పుడు తీసుకుంటున్నారు? చూద్దాం, ఏమైనా ఆపర్చునిటీ మంచిది వస్తే చూద్దాం. ఓకే, ఇంకేమైనా కంటెంట్ కావాలా? రీసెంట్లీ పల్లవి ప్రశాంత్ కోసం చెప్పండి, వాళ్ళ ఫ్యాన్స్ ఎలా చేయడం మీకు ఎలా అనిపించింది? ఇందాక కూడా చెప్పిన యూత్ అందరికి ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి పంచాయతీలు మళ్ళీ పెట్టుకోకూడరా. మీ ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించండి. మీరు జీవితంలో ఏదైతే గోల్ ఏదైతే జీవితంలో చేయాలనుకుంటున్నారో, లైక్ సాధించాలనుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి రా. ఇవన్నీ వేస్ట్ రా. ఇవన్నీ ఏం ఉండదు. ఏమొస్తుంది చెప్పు? ఇంట్లో అదేంటి, ఆ కార్లో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద వేసిర్రు రాళ్ళు. ఎందుకు చెప్పు? ఎవడో మీలాంటి వాడే ఇంకోటి ఎవడైనా కిరాక్గాడు ఉంటే కథం. నాలాంటి వాడు నీలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా కిరాక్గాలు ఉంటే అది గుద్దుకుంటా వేటోళ్ళు. పాప ఎందుకు అవన్నీ గలీజ్గా చేయకూర్రా. మంచిగా ఒక్కటే చెప్తా మీ అందరికీ, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కేవలం ఒకటే చెప్తా, నేను నా స్వయం కృషితోనే నేను ఈ స్థాయికి వచ్చిన, మీ అందరి సపోర్ట్తోనే నేను ఈ స్థాయికి వచ్చిన. మీరు కూడా అలాంటి స్థాయికి వెళ్ళాలి. అది ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. పల్లవి ప్రశాంత్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిండు, అలా మేము కూడా అవ్వాలి. సోహెల్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిండు, అలా మేము కూడా అవ్వాలి అని చెప్పేసి మీరు అది సాధించండి. డెఫినెట్లీ ఏదో ఒక రోజు టైం వస్తుంది. మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. మీ అమ్మ నాన్న అక్క చెల్లె అందరూ మనం ఒక ఇంట్లో ఒక అబ్బాయి లాగా ఉన్నప్పుడు వాళ్ళు మన మీద ఎంత డిపెండ్ అయి ఉంటారో మన అందరికి తెలిసిందే. వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత మనమే పెద్ద దిక్కు వాళ్ళకి, మీ అందరికి తెలిసిందే. వాళ్ళకి సాధగానప్పుడు మనమే వాళ్ళని దగ్గర ఉండి చూసుకోవాలి. చిన్నప్పుడు మనం నడక రాకపోతే నడక నేర్పించి అమ్మ నాన్నల గురించి ఆలోచించండి. వాళ్ళ నడక లేనప్పుడు, వాళ్ళు బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలి. ఫైనాన్షియల్లీ వాళ్ళకి ఏమైనా రేపటి రోజున ఏదన్నా హాస్పిటలైజ్డ్ కానీ అలాంటివి అయినప్పుడు డబ్బులు ఎన్ని నుంచి వస్తాయి, నేను ఎట్లా సంపాదించాలి, ఇవన్నీ ఇప్పుడు వ్యవస్థ చూస్తున్నాం మనం సొసైటీలో ఎట్లున్నది. అదొక్కటి ఆలోచించి మీరు జీవితంలో పైకి ఎదగంటారు. అదొక్కటే చెప్తున్నా. ఇంకొకసారి అలాంటి పనులు చేయకూర్రి ప్లీజ్. శోభా శెట్టి గారి మీద అంత నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు కదా. అవుతుందండి. అదే యాక్చువల్లీ లేడీస్ మీద కూడా అంత ట్రోల్ చేయడము, గలీజ్గా బూతులు తిట్టడం అలా చేయకండి. లోపల గేమ్ ఆడతారు, బయటికి వచ్చిన తర్వాత కలిసి ఉంటాం. మీ అందరికి ఒకటే మళ్ళీ చెప్తున్నా, ఇది బేసికలీ సత్య నిజం. ఇది మీరు రాసి పెట్టుకోండి. లోపల ఎవరైతే పంచాయతీ పెట్టుకున్నారో వాళ్ళే మళ్ళీ 1-2 నెలల వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. మీరే పప్పుగాళ్ళు అవుతారు. అది